రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం గేట్ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా దాదాపు 62 కిలోల గంజాయిని పట్టుకున్నామని డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. చేయకూడదని చెప్పేసి చిట్టిబాబు ఆల్రెడీ తన కాంటాక్ట్ లో ఉన్నాడు కాబట్టి చిట్టిబాబుతో స్వయంగా అతన్ని బిజినెస్ చేయడం అనేది అలవాటుగా పెట్టుకున్నాడు. 2 years బ్యాక్ తనకి యాక్సిడెంట్ అయింది. దానికి సంబంధించి తనకి ఒక 3 లక్షల వరకు ఖర్చులు కూడా మెడికల్ గా ఎక్స్పెన్సెస్ అవడంతో డబ్బులు ఇంకా సంపాదించాలన్న ఉద్దేశంతో ఒక టాటా ఏస్ గూడ్స్ క్యారియర్ వెహికల్ ఒకటి పర్చేస్ చేసి దానికి ఒక స్పెషల్ ఛాంబర్, ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఒక స్పెషల్ ఛాంబర్ అనేది ఒకటి క్రియేట్ చేయించుకొని తరచుగా రాజమండ్రి తుని ఏరియాకి వెళ్ళి చిట్టిబాబు అనే వ్యక్తిని కలిసి అక్కడి నుంచి గాంజా తీసుకొచ్చి తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ప్రాణహిత అనే లేడీకి డెలివరీ చేయడం అనేది ఇతను ఒక వృత్తిగా ఎంచుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇతను 30th రోజు తునికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితోటి, అంటే ఇతను జనరల్గా అయితే వేరే డ్రైవర్ని తీసుకుని వెళ్తాడు, బట్ ఈ కేసు విషయంలో మాత్రం వాళ్ళ అబ్బాయిని డ్రైవర్గా పెట్టుకొని మొహమ్మద్ మౌలానా యొక్క కొడుకు మొహమ్మద్ ముస్తఫాని డ్రైవర్గా పెట్టుకొని వీళ్ళు తునికి వెళ్ళి చిట్టిబాబు దగ్గర 62.428 kgs గాంజాని తుని దగ్గర పర్చేస్ చేసి దాన్ని చాలా చక్కగా సీక్రెట్ ఛాంబర్లో వాళ్ళకి చెందినటువంటి టాటా ఏస్ గూడ్స్ క్యారియర్ వెహికల్లో చక్కగా సీక్రెట్ ఛాంబర్లో హైడ్ చేసుకొని వస్తున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని మనం ఇంటర్సెప్ట్ చేసేసి ఇందులో ఏసీపీ మహేశ్వరం లక్ష్మీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో SHO మహేశ్వరం, వెంకటేశ్వర్లు, మధుసూదన్ వాళ్ళ క్రైమ్ టీం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని పంచుల సమక్షంలో వారి దగ్గర నుంచి గాంజా